అనగా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. చాలు, తలలో ఉంచండి, తల మూసుకోండి. వాక్యం కొరకు మా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలగది, కృపల దేవాని పాదాలకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా అయిన మా కలిపైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ దేవంలో మీ నామాన్ని బలపరుచుకునే ప్రతి ఒక్కరిని దయచేసినందుకు స్తోత్రం స్తోత్రం. పాడదాసు స్తోత్రం. వాక్యం దగ్గర దాసు వేయించిన ప్రతి ఒక్క మాటను మనిషికి వినగల చెవిని గ్రహించడం దయచేయండి. దేవానికి స్తోత్రం. ఈ వాక్యం చెబుతుండగా హృదయాలను పరిశుద్ధపరుస్తుంది, రాజ్యవాసం నిలబెట్టుకుంటాం. స్తోత్రాలు మీరు రక్షించి మన దగ్గర చేర్చినందుకు స్తోత్రం స్తోత్రం. ఈ నామాన్ని మహిమపరచగలిగిన స్తోత్రాలు పరిశుద్ధనామం దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. గట్టిగా సపోర్ట్ కొట్టి దేవుని దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, గట్టి చెప్పండి. హల్లెలూయా, కొంచెం గట్టి చెప్పండి. అయిపోయిన తర్వాత అట్లా గట్టి చెప్తున్నా. చిన్న చెప్పండి, లేదా కొంచెం గట్టి చెప్తే బాగుంటుంది. దేవునికే కదా మనము. ఏమన్నాడు? నన్ను గణపరచు వారిని ఏదో ఒకసారి గణపరచండి దేవుణ్ణి. హల్లెలూయా. మీరు గణపరిస్తే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. పెద్ద విషయమేం లేదా? రైట్. నమస్కారానికి సంస్కారం ఉన్నట్లు మనం దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. రైట్. వాక్యం చెప్పే ముందు ఒక 2 వాక్యాలు మీకు గుర్తు చేసి ఆ తర్వాత వాక్యాన్ని చెప్తాను. ఇప్పుడు 84వ కీర్తన చదివారు కదా, చదివిన దాంట్లో ఒక్కసారి రండి మళ్ళీ అక్కడికే. మొన్న ఒక అక్క నాకు ఫోన్ చేస్తే ఆ అక్క ఫోన్ చేసిన ఆ మాటలకి ఈ మాటలు కరెక్ట్ సరిపోతాయి. చూడండి, 84వ కీర్తన చదవండి ఒకసారి. మొదటి నుంచి చదవండి. నీ నివాసములు అంటే దేవుని ఇంటి వాసములు ఎంతో రమ్యమైనవి. అంటే ఎంతో అందంగా ఉంటది, ఎంత ప్రశాంతంగా ఉంటది అంటే అంత ప్రశాంతంగా ఉంటది. దేవుని సన్నిధిలో నేను చాలాసార్లు చెప్పాను, సంపూర్ణమైన సంతోషము కలదు. అది ఎవరైతే దాన్ని అనుభవిస్తారో, ఎవరైతే దేవుని ప్రసన్నతని అనుభవిస్తారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది దేవుని సన్నిధి యొక్క విలువ. తెలియదనుకో, మీకు నిద్రలు వస్తాయి, ఆవులింతలు వస్తాయి, ఇంకోటి వస్తాయి, లేటు, ఇంకోటి అన్నీ వస్తాయి కారణాలు. దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తులుగా ఉండాలి. అదే ఈయన హృదయంలో ఉన్న ఆలోచనని వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, నీ నివాసాలు ఎంతో రమ్యమైనవి, యెహోవా మందిర ఆవరణములు చూడాలని నా ప్రాణం ఎంతో. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాస్తవం అర్థమైనవాడికి, దేవుని రుచి చూసిన వాడికి దేవుని సన్నిధిలో ఎప్పుడెప్పుడు ఉన్నామా, ఎప్పుడెప్పుడు గడుపుదామా అన్న బాధే ఉంటుంది తప్ప ఒకటి ఉండదు. నా మాటలు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకో మాటలో చెప్పాలంటే ఎప్పుడు ఆదివారం వస్తుందో, ఎప్పుడు సన్నిధిలో ఉందామా అని. ఇప్పుడు అర్థమైందా? మేమైతే పొద్దుగూకులు నిన్నే ఉంటాం అనుకుంటా. రేపు పొద్దున వస్తే చక్కగా సేవకుడు అంటున్నాడు, నీ మందిరంలో నివసించాలని నా ప్రాణము అల్లాడుతుంది అంట. ప్రాణానికి కొంతమంది కొన్ని డైలాగ్ వేస్తారు కదా, మా నాయన అంటే నాకు ప్రాణము, నా బిడ్డ అంటే నాకు ప్రాణము కదా. అట్లనే ఏ గారికి ఎవరంటే ప్రాణము? దేవుడు కాదు, దేవుడు తర్వాత సంగతి. దేవుని మందిరం అంటేనే ప్రాణం అంట. పట్టని చప్పట్లు గట్టిగా. మీకు అర్థమయ్యే భాషలో ఇంకో స్టైల్లో చెప్తా, తిట్టుకోకండి. మనకి ఇష్టమైన వ్యక్తులు ఉన్నారనుకో, వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారనుకో, ఆ ఇంటిని వదిలిపోతే మనం ఏం చేస్తాం? ఆ అమ్మాయి కోరలే, అరే ఈ ఇంట్లోనే కదా ఉంది అని గుర్తు చేసుకుంటారు కదా. అట్లనే ఏ గారికి దేవుని మందిరం అంటే ఇష్టం అంట.
రైట్, దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థం కావడానికి చెప్పిన అంతే, మీరు మళ్ళీ తప్పుగా పూర్తిగా తీసుకోగలండి. మన మైండ్ అంతా అట్లే ఉండే ఆలోచన. రైట్, ఇంకో విషయాన్ని కూడా పిల్లలు అడిగారు. ఇది అక్క అడిగిన విషయానికి దానికి సరిపోయే వాక్యాన్ని చెప్తున్నాను. ఇంకో విషయం కూడా ఉంది. పిల్లలు ఉదయం నన్ను అడిగారు, దానికి ఒక మాట చూపిస్తాను చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ బండ్లే రండి, లోపల రండి. ఈ బండ్లే, జీవితం అంతా బండ్లే. 3వ వాక్యాన్ని చూడండి. 3:13 ఏప్రిల్కి రాసిన పత్రిక 31 చూడండి. 10:31 జీవము గల దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరము. అంటే నన్ను ఒక ప్రశ్న వేశారు, అమ్మా అయిపోయిన వాళ్ళందరూ ఇద్దరు మాత్రం నేను మీతో కొంచెం లోపల రండి. లోపలికి వస్తే వాక్యాన్ని వింటూ రండి, లోపల రండి. రైట్, పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు. కూర్చోండి, కాల్ చేయగలుగుతాను. రైట్, పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు. ఏప్రిల్కి పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము అంటున్నాడు. రైట్, జాగ్రత్త వినండి. ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, కొంతమంది మారు మనసు పొందుతారు, తర్వాత తప్పు చేస్తారు. వారికి మరి పరలోకం ఉంటుందా ఉండదా అని అంటున్నారు. ఏమని? పరలోకము ఉంటుందా ఉండదా అని. అమ్మా, ప్రతి ఒక్క విశ్వాసి నా వైపు చూడండి, చెవులు మాత్రం జాగ్రత్త పెట్టుకొని వినండి. ప్రతి ఒక్క విశ్వాసి మందిరానికి ఎందుకు రావాలంటే వాక్యం విని వారి జీవితాల్ని సరి చేసుకోవటానికి. వాక్యం విని వారి జీవితాల్ని చెప్పండి. 10 మంది బయలుదేరారు. దేనికోసం బయలుదేరారు? పరలోకానికి చేరటానికేగా. బయట గాలి తిరుగులు తిరిగి ఒక వారం కనిపించి ఒక వారం కనిపించకుండా పోవటానికా? లే, వాళ్ళు బయలుదేరింది పరలోక రాజ్యం చేరటానికే, ఇంకెక్కడికి కాదు. వాళ్ళ గురి, వాళ్ళ గమ్యం ఏదైనా ఉందంటే పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి కుమారుని మేము ఎదుర్కోవాలి, ఆ రాజ్యంలోకి మేము ప్రవేశించాలి అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. దేవుణ్ణి నమ్ముకున్న మనందరికీ ఏం ఆలోచన ఉండాలంటే పరలోక రాజ్యం చేరాలనే ఆలోచన, గురి మాత్రమే ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు, నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు. పరిగెత్తాలి, అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? గురి వద్దకి పరిగెత్తాలి. పరిగెత్తడం కాదు కదా, కనీసం మీరు పాకులను కూడా పాకులాడట్లే, కనీసం దోగేడట్లే. పరిగెత్తడం తర్వాత సంగతి, దోగేటలే. అయితే వాళ్ళు అంటారు, ఒక వ్యక్తి పాపం చేస్తే పరలోకం పోతాడా బాప్తిసం తీసుకోనంటే, ఒకసారి పొరపాటు చేశాడనుకో, పోనీలే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని పొద్దుగూకులు అదే పని చేస్తే ఇంకా సీన్ లేదు. ఇంకా బాప్తిస్మం ఉండదు, రక్షణ ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. మళ్ళా చెప్తున్నాను, దేవుడిని నమ్ముకున్నాక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాలే, దేవుడు ఒప్పుకుంటాలే, ఏమనలే, పరలోక రాజ్యం ఇస్తాలే అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా కన్ఫర్మ్ గా ఆడిపోవాల్సింది నరకానికే, డౌటే లేదు. చర్చికి వచ్చి నేను బాగున్నా కదా, నేను బాగానే భక్తి చేస్తున్నా కదా, వాక్యం వింటున్నా కదా, పాటలు పాడుతున్నా కదా అనుకుంటే కుదరదు. పోవు నువ్వు పరలోకానికి, నువ్వు పోవు. ఆదివారం చర్చికి వచ్చి పాటలు పాడి వాయిద్యాలు వాయిస్తే నువ్వు పరలోకానికి పోవు. పరిచర్య చేసినా, ఏం చేసినా, ఎన్ని చేసినా నువ్వు పరలోకానికి పోవు. పరలోకానికి పోవాలంటే బాప్తిస్మం ఉండాలి, మారు మనసు ఉండాలి, ఆ ప్రకారం వాక్య ప్రకారము నడవాలి. అయితే ఇంకో మాట కూడా అడిగారు, కొంతమంది పాస్టర్లు కోట్లు సూట్లు వేసుకుంటారు, కొంతమంది పాస్టర్ నగలు పెట్టుకుంటారు. మరి వాళ్ళకో అన్నారు, వాళ్ళ డౌట్లు కదా, మరి చెప్పొద్దు, నేను చెప్పాలా వద్దా? వాళ్ళు అంటారు, కోట్లు అంటే బాబు కోట్ వేసుకున్నా తప్పే. కోట్ వేసుకున్నానుకో, ఒకవేళ కోటు సూటు బూట్ వేసుకున్నాకో వాడి దగ్గరికి మీరు పోతారా? వాడిని నెత్తి మీద పెట్టుకుంటారు, కుర్చీలో కూడా కాదు, మీరు నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు వాడిని కదా. వాడు కోటు ఇటు తెచ్చే ఇటు పట్టుకుంటారు మీరు, అవసరమైతే. వాడికి కోటులో చెమట పోతుందని మళ్ళీ మీరేం చేస్తారు? ఏ ఫ్యాన్ లేకపోతే ఇసనక రూపుతారు. వానికి మీరు దగ్గర గారు. అందుకే ఒక ఉదాహరణ ఉంది.
సమస్తాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యము, అంటే పరలోకంలో ఉండే భాగ్యము, పరలోకంలో రాజుగా సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభు నిత్యము దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలతో గణపరచబడుతున్న యేసు ప్రభు దిగి ఎక్కడికి వచ్చాడు? పశువుల పాకలోకి వచ్చాడు. దేవుడు అంత తగ్గించుకున్నప్పుడు పాస్టర్లు ఎంత తగ్గించుకోవాలి? అందుకే నన్ను గణపరచు వారిని కొట్టండి చప్పట్లు గట్టిగా. కోటు సూట్ వేసుకుంటే ఎవరు గణపరచబడతారు? మేమా ఆయన? శాలువాలు కప్పించుకుంటే నేను గణపరచబడతానా, ఆయన గణపరచబడతాడా? చెప్పరేంది? రెండు విషయాల్లో ఒక వ్యక్తి బతుకు బయటపడుతుంది. ఒకటి ప్రవర్తన, రెండు ప్రార్థన. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకటి ప్రవర్తన, రెండు ప్రార్థన. వాడు బతుకేందో చెప్పేయచ్చు. వాక్యం ఎంత బాగా చెప్పినా, పాటలు ఎంత బాగా పాడినా, ప్రార్థన ఎంత బాగా చేసినా, ప్రవర్తన లేకపోతే వాడు తుస్సే. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు కోట్లు సూట్లు వేసుకోకూడదు, దేవుడు మెచ్చడని నేను వేసుకుంటే వాడే ఎప్పుడు పేరు పిలుస్తాడానికి కోటి ఇటు పెట్టుకొని రెడీగా. అమ్మ మనది ఏ ఊరు? మన దేవురమ్మా ఏ ఊరు? ఒకప్పుడు గుడిసెల్లో బతికిన రోజులు మనకి. అవునా కాదా? నిజమా కాదా? స్థితిని మర్చిపోకూడదు మనం. కొట్టండి చప్పట్లు గట్టిగా. మొన్న ఒక అన్న చెప్తుండు, భలే చెప్తుండు. వీలైతే నేను పాస్టర్ మీటింగ్ లో ఆ వాక్యం చెప్తా, అడుగుతా నేనే కావాలని. ఒక్కసారి ఇచ్చారు, 3 ఏళ్ళు అయింది, ఇంకా 1 ఫీగా కర్రని చెప్పారంట. స్టాంప్ వేసారు నా మీద, స్టాంప్ వేసారు వాక్యం ఇగాకండి. రైట్ అమ్మ, ఒక్కసారి చూడండి. గాబ్రియెల్ దూత యేసు మరియమ్మ దగ్గరకు వస్తుంది. అవునా కాదా? మరియమ్మ దగ్గరకు వచ్చి ఏమంటది? దయాప్రాప్తురాలా అంటది. నీవు దేవుని వలన కృప పొందిన దానవు, నీకు శుభము, నీకు యేసు ప్రభు పుట్టబోతున్నాడు అని అన్నది. అప్పుడు అమ్మ నువ్వెవరు అని అడిగితే ఆయన సమాధానం ఇస్తాడు, నేను దేవదూతల్లో ఒకడిని అంటాడు. వినండి, యేసు ప్రభు ఎదుట కోట్లాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అందరూ దేవదూతలు ఉన్నారు. 3 ప్రధానులు, ఒకరు పాట పాడేవాళ్ళు, ఒకరు యుద్ధం చేసేవాళ్ళు, ఒకరు వాక్యాన్ని చెప్పేవాళ్ళు. దేవుని దగ్గర నుంచి వర్తమానం పంపే వ్యక్తి. పాత నిబంధన అంతా మీకు అంతా చెప్పాలంటే మీకు మెంటలు ఎక్కువద్దేమో, ఒక మాటలో చెప్తా. పాత నిబంధనలో దేవుడు మాట్లాడాడు మలాకి గ్రంథం వరకు. మలాకి గ్రంథం తర్వాత దేవుడు మాట్లాడలే. 400 సంవత్సరాల తర్వాత మాట్లాడలే. మొత్తం ఖాళీ అయిన తర్వాత దేవుడు ఎవరిని పంపించాడు? గాబ్రియల్ని పంపించాడు మరియమ్మ దగ్గరికి. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత అప్పుడే మళ్ళీ మాట్లాడటానికి ఎవరు వచ్చారు? గాబ్రియల్ వచ్చాడు. ఎన్నేళ్ల తర్వాత వచ్చాడు? 400 సంవత్సరాల తర్వాత ఒక్క వాక్యాన్ని మరియమ్మకి చెప్పటానికి దిగొచ్చాడు. అయితే ఆయన అంటాడు, నేను ఎప్పుడూ దేవదూతల సమూహంలో దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నిలబడే ఒక దేవదూతను అంటాడు. నా మాటలు ఇప్పుడు అర్థం కాలేదా? వినండి, మరలా చెప్తాను. ఒక్క వాక్యాన్ని చెప్పటానికి 400 సంవత్సరాలు ఒక గాబ్రియల్ అనే పాస్టర్ గారు అంత ఓపికగా దేవుని సన్నిధిలో నిలబడి, నువ్వే చెప్పాలి వాక్యం, ఎవరు చెప్పకూడదు, వేరే దూతను పంపిలేదు. కోట్ల దేవదూతలు ఉంటే ఎవరిని ఎన్నుకున్నాడు? గాబ్రియల్ని ఎన్నుకొని నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు అంటే ఆయన ఒక్కడే వచ్చి వాక్యం చెప్పాడు 400 ఏళ్లకు. ఆయనకొక్కడికి అంత ఘనతని దేవుడిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వాళ్ళందరితో పాటు, కొట్టండి చప్పట్లు గట్టిగా, నువ్వు వాక్యం చెప్పాడు కదా కోటేసుకో అన్నాడా? ఏ దేవతకి 6 రెక్కలు ఉన్నాయో, ఏ దేవతలైతే 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతున్నారో అదే దేవదూతతో సమానంగా ఉన్న దేవదూత గాబ్రియల్. ఆ దేవదూత నేను దేవదూతల్లో ఒకడిని. ఎప్పుడు? నిత్యం ఎవరి సన్నిధిలో? కొట్టి చప్పట్లు గట్టిగా. అట్లాంటి ఒక్క మెసేజ్ చిన్నది యేసు ప్రభు నీకు పుడతాడంట అని చెప్పటానికి అంత తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో ఉంటాను నేనని ఈడు అంత హెచ్చించుకుంటుంటే ఈ గాబ్రియలు ఈడంటాడు రెవరెండ్ 32 బర్రె ఏంటివంటే అవి పెట్టుకుంటాడు ఈ పేరు. ఇప్పుడు చెప్పండి, ఎవరు సేవకుడు కాదు?
అంతమంది దేవదూతలతో పొద్దుగుకులు 24 గంటలు దేవుని చూసే ఒక వ్యక్తి, నేను మామూలు 20 దేవదూతలతో పాటు నేను కూడా ఒకరిని అన్నాడు. ఈడు రెవరెండ్ 32 డాక్టరు బిషప్ ఏంటేంటో పెట్టుకొని కోట్ వేసుకొని మిమ్మల్ని అందరూ మోసం చెప్తారు. పిలిస్తేనే కొట్టేసుకొని పోతాడు. దుర్మార్గం కాదు, అన్యాయం కాదు. ఇప్పుడు ఎవరిని గనపరుస్తున్నారు చెప్పండి? గాబ్రియేలు ఎవరిని గనపరిచాడు? దేవదూతలతో పాటు నేను కూడా దేవుని సన్నిధిలో ఉండేవాడిని దేవుని గనపరిచాడా లేదా? అది అలా ఎవరిని గనపరచాలి? మనము దేవుణ్ణి గనపరచాలి. మనం దేవుణ్ణి గనపరచడం మానేసి మనల్ని మనం గొప్ప చేసుకున్నాం. మరి ఇట్లా చేసుకుంటున్నావు కదా, మరి ఏమైంది? నువ్వు పరలోకం పోతావు, అస్సలు పో. కారణం ఎందుకు? నిన్ను నీవే. యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? నేను ఆకాశంకు పైకి ఎక్కిపోతాను, అక్కడ నేను దేవదూతలతో కొనియాడబడతాను. ఎవరు చూస్తారా? చూడండి, చూస్తే కానీ మీకు అర్థం కాదు. తేజో నక్షత్రమా, వేకో చుక్క, ఆకాశం నుండి నువ్వు ఎట్లా నరకబడితివి, భూమి మీదకి ఎలా నీవు దిగబడితివి అని ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12. చూడండి ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి, నీవు ఎలా దిగపడిపోతివి కింది వరకు. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా అంటే హెచ్చించుకోవటమేగా, గనపరచుకోవటమేగా, వాడిని హైలైట్ చేసుకోవటమేగా. ఈ హైలైట్ చేసుకునే లక్షణాలు ఎవరివి? సైతాను గానివి. మరి మనం ఎవరు? దేవుని బిడ్డలు ఎట్టుండాలి? నేను సేవకుల్లో ఒక సేవకుణ్ణి, నేను విశ్వాసుల్లో ఒక విశ్వాసిని, నేను పాస్టర్ అమ్మల్లో ఒక పాస్టర్ అమ్మని. కొట్టండి చప్పట్లు గట్టిగా. పాస్టర్ గారు ఏంటంటే వీడు బాణ పట్టేసుకొని ఆ పొట్టను కవర్ చేసుకోవటానికి కోటు వీడికి ఉద్దరికి వచ్చినాయి. ఈమెమో చెవులకు, ముక్కులకు, ఇంకా ఎక్కడెక్కడ పెడతారో నగలు వాళ్ళకే తెలియదు, అంత దారుణంగా పెడతారు పాస్టర్ అమ్మలే. మొన్న సురేంద్ర పెళ్లి వెళ్ళిపోతే చర్చి గ్యాస్ గోడౌన్ వరకు ఇది పెద్దది. అమ్మ బాగానే కట్టుకున్నా అనుకున్నా నేను. అనుకున్న తర్వాత పాస్టర్ని చూసినా, పాస్టర్ తమ్ముని చూసినా, పాస్టర్ అమ్మని చూసా, ఇట్ట కట్టిర్రా మీరు అనుకున్నా. ఎట్ట కట్టిర్రు వాళ్ళు? ఇట్టనే కట్టింది వాళ్ళు కూడా. పాస్టర్ అమ్మ నగలే ఉంటాయి ఒంటి మీద. పాస్టర్ గారు కోట్ వేసుకొని నల్ల కలద్దాలు పెట్టుకొని చెప్తాడు వాక్యం. అట్టుంటారు. ఎవరిని కనపరుస్తున్నారు? అయితే ఇటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. రైట్. అందుకే నేను చెప్పాను, దానికి జీవం కలిగిన దేవుని చేతిలో పడకుండా ఉండటానికి ఇవన్నీ తగ్గించుకో. అప్పుడు నువ్వు ఎవరి చేతిలో పడవు? కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు నేనున్నా, బాబు మామ నీకు కోట్ వద్దు, మార్చుకోను అనుకో, నువ్వు నాకు చెప్తావు అని మా మీద కోప్పడితే నా కాడి నుంచి పోయి మామ ఎవరి చేతిలో పడతాడు? ఎవరి చేతిలో? అదే ఒకవేళ అరే మా వాడు నా మంచి కోసం చెప్పాడు కదా, మానేద్దామని కోటు తీసేసి బాగునుకో, ఎవరి చేతిలో పడ్డు? ఆ దేవుని చేతిలో పడ్డు. కొట్టు చప్పట్లు గట్టి. ఆ దేవుని చేతిలో విడిపించడానికి ఎవరికి సాధ్యమవుద్ది? ఎవరికి కాదు. నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, మన బతుకులు పాడైపోయి ఎండిపోయిన ఎముకలు లాంటి లోయలో ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు? తిరిగి బ్రతికిస్తాడు. అలాంటిది దేవుని చేతిలో పడితే మనకు బతికాడు ఉంటుంది. అందుకోసమే సేవకులు చెప్పినప్పుడు మీరు ఇక్కడే కరెక్ట్ చేసుకున్నాను అనుకో, మీరు ఎవరి చేతుల్లో పడరు? దేవుని చేతుల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? గణపరుస్తాను. నన్ను ఎవడైతే తృణీకరిస్తానో వాని నేను తృణీకరిస్తాను. అయ్యగారు నీకు కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు. 2 కొడుకులు మందిరంలో నాకు రావాల్సిన నైవేద్యం, బలులు ఇవన్నీ కూడా మీరు తీసుకుంటున్నారు. కాబట్టి ఏం చేస్తాను? తీసుకుంటే నువ్వేమన్నా మాట్లాడుతున్నావా? సరి చేస్తున్నావా? నీ పిల్లలకి ఇది తప్పురా, అవి దేవునికి చెందవలసిన మహిమ, అది దేవునికి చెందవలసిన ఘనత మనం లాక్కోకూడదు. దేవుడు మనల్ని దయతలిచి జాలి చూపించి ఎంతో మంది ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని నన్ను సేవకునిగా ఎన్నుకున్నాడు. సేవకుని అయిన నాకు కడుపున పుట్టిన మీరు ధన్యులు, దేవుని సేవ చేసే పిల్లలుగా. అలాంటప్పుడు దేవుని మహిమను, దేవుని ఘనతను మనం ఏం చేయకూడదు?
దొంగిలించకూడదు. దేవుడు మనకు సేవ అనే గొప్ప భాగ్యాన్ని దయచేసినప్పుడు, సేవ చేసే పరిచర్యని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, ఆ సేవ ద్వారా మనం ఎవరిని గణపరచాలి? దేవుని గణపరచాలి. దేవుని గణపరచకుండా పిల్లల్ని గణపరిస్తే, 7 పిల్లలకి ఇచ్చి ఇంగ్లీష్లో దేంట్లో పాడాల పాట? ఇంగ్లీష్లో. అప్పుడు ఎవరు గణపరచబడుతున్నారు? ఈడీలో పిల్లలు ఇట్టండు. కొంతమందికి ఫోన్లు ఉంటాయి, కోతి కొబ్బరి సిప్పది దొరికినట్టే మా అమ్మ మాదిరి. మా అమ్మ ఫోన్ తిరగడం ఉండదు, తరగడం ఉండదు. మా బిడ్డ తుమ్మినా పొడ తిస్తుంది, దగ్గినా పొడ తిస్తుంది, తిత్తినా పొడ తిస్తుంది మా అమ్మ. ఎవరిని గణపరుస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి గణపరచాలి. మనం గణపరచాల్సింది దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మనము దేవుని తృణీకరిస్తే దేవుడు మనల్ని తృణీకరిస్తాడు. మీకు బాగా తెలుసు, ఎస్తేర్ వాళ్ళ బాబాయ్ ఎవరు? మొర్దెకై. ఎవరిని గణపరిచాడు? అయ్యగారు వస్తుంటే ఆయనకు మొక్కాడా? లేదుగా, దేవునికే మొక్కాడు. నేను మొక్కను, నేను ఎవరిని? యూదుడను. నేను వాణ్ణి పొగిడేది, నేను దేవుని బిడ్డను, నేను విశ్వాసిని, నేను ఎందుకు మొక్కుతావాన్ని? నేను మొక్కను అని. నేను మొక్కేది దేవుణ్ణి గణపరుస్తాను. మీకు జాగ్రత్తగా గమనిస్తే ఏలియా ఎక్కడికి వెళ్ళు? కేరోతు వాగు దగ్గరికి వెళ్ళు. కాకులు నిన్ను పోషిస్తాయి. కాకులు పోషిస్తే కాకుల్ని గణపరచలేదు, కాకుల్ని మహింపరచలేదు, కాకుల్ని గణపరచలేదు. వాటిని పంపిన దేవుని గణపరచడు. రైట్? మనము దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మనము దేవుణ్ణి తృణీకరిస్తే, నీవు నన్ను తృణీకరించావు కాబట్టి నేను కూడా నిన్ను తృణీకరిస్తా అన్నాడు. ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో 2 కొడుకులు చనిపోయారు. ఆ వార్త విన్న వెంటనే తండ్రి కూడా మెడ విరిగి ఏమన్నా విషయం ఉంది చెప్పండి? ఎప్పుడైతే దేవుణ్ణి తృణీకరించారో, దేవుడు వారిని తృణీకరించినందుకు వాళ్ళ బ్రతుకులు ఏమైపోయాయి? దేవుడు గణపరుస్తున్నంతసేపు ఏలీ ఎలా ఉన్నాడు, ఏలీ కొడుకులు ఎలా ఉన్నారు, ఆయన కోడళ్ళు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు. ఏలీ మాటే శాసనం ఇశ్రాయేలు ప్రజలకి. ఏలీ ఎప్పుడైతే దేవుణ్ణి గణపరచడం మానేసి కొడుకుని గణపరచాడో కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. అందుకే మనం ఎవరిని గణపరచాలి? దేవుని గణపరచాలి. మొర్దెకై చక్కగా దేవుని గణపరచాడు. ఊరంతా ప్రజలంతా చూస్తున్నప్పుడు రాజుని ఎలా అయితే గౌరవిస్తారో మొర్దెకైని కూడా అలాగే గౌరవించారు. అదే దేవుడు గణపరిచాడు అతను కూడా. రైట్? చూద్దాము కొన్ని విషయాలు బైబిల్లో. చూడండి ఒకసారి మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. చాలా, అక్కడ ఆగండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా అనింది. రైట్? యజమానుడు తన దాసుని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? నేను యజమానుడినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ అనే ప్రశ్న ఉంది అక్కడ. రైట్? జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు తండ్రితో సమానం. అమ్మా, నా మాటలు విన్నారా? దేవునికి మనకున్న సంబంధం ఏంది చెప్పండి? అమ్మా ఎవరు తెచ్చండి, మీరే, మిమ్మల్ని అడిగేది. దేవునికి మనకున్న సంబంధం ఏంది? తండ్రి పిల్లల సంబంధం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అందుకే యేసు ప్రభు అంటారు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలి? పరలోకపు ఏమని? మా తండ్రి అనే కదా. గుర్తుపెట్టుకోండి. దేవుడు తండ్రి అయితే మనం కుమారులము, మనము కుమారులం అయితే ఆయన తండ్రి. కాబట్టి ఇక్కడ మీరు అంటారేమో, మేమంతా ఆడవాళ్ళం కదా, ఏమని పిలిచానంటారా? మీరు కూడా కుమారులే. రైట్? ఆయన అంటాడు, తండ్రి కుమారుని ఏం చేస్తారు? గణపరుస్తారు. తండ్రి ఎప్పటికైనా సరే కుమారునే గణపరచాలి. కుమారుడు ఎందుకు పుట్టాడు అంటే తండ్రిని గణపరచటానికి. కుమారుడి వల్ల తండ్రికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. కుమారుడు పుట్టుక కావచ్చు, ప్రవర్తన కావచ్చు, కుమారుడు ఎదుగుదల కావచ్చు, కుమారుడు చేసే ప్రతి పని ఎవరిని గణపరచబడాలి? తండ్రిని. అందుకే యేసుప్రభు అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేసి నిన్ను మహిమ పరిచా అంటాడు. కొట్టని చప్పట్లు గట్టిగా ఆ మాటలు జాగ్రత్తగా ఒక్కొక్కటి చూపిస్తాను. రైట్? ఆ విషయాన్ని అట్టే పెట్టుకొని మరలా తర్వాత వద్దాం. ఒక్కసారి అపోస్తుల కార్యము
14వ అధ్యాయము, అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 7 చూడండి, తర్వాత 15 చూడండి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 7. బలహీన పాదములు కలిగిన ఒకడు ఉండెను. పౌలు మాట్లాడుట వినేను. అతని వైపు తేరి చూచి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని పౌలు చెప్పాడు. చాలు. లుస్త్రా గ్రామంలో సువార్త పరిచర్యకి ఎవరు వెళ్ళారు? పౌలు వెళ్తే పౌలుతో పాటు ఇంకో శిష్యుడు కూడా వెళ్ళాడు. వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యాన్ని బోధిస్తుంటే కాళ్ళు లేవు, బలహీన పాదాలు, పుట్టినప్పటి నుంచి పాదాలే లేవు, అతనికి నడిచే ఓపిక లేదు, కూర్చొనే ఉన్నాడు. పౌలు గారు వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పౌలు గారి మాటల్ని బట్టి వినే ఆ వ్యక్తిలో ఏం కలిగింది? విశ్వాసం కలగాల. అమ్మ వినండి, ఒక వ్యక్తి వాక్యం చెప్తే విశ్వాసం కలగాల. ఒక వ్యక్తి వాక్యం చెప్తే ఎటకారం కాదు. ఒక వ్యక్తి వాక్యం చెప్తే సొల్లు కాదు. ఒక వ్యక్తి వాక్యం చెప్తే సరసము కాదు. ఇంకొక వ్యక్తి వాక్యం చెప్తే జోకులు కాదు. వినే వ్యక్తికి ఏం కలగాలి? విశ్వాసం కలిగితేనే విశ్వాసులు అవుతారు. కొట్టని చప్పట్లు గట్టిగా. ఒక ఆయన గంట చెప్పినానుకో వాక్యం, గంటలో సొల్లంతా చెప్పినానుకో, వానికేం విశ్వాసం కలుగుద్ది? వాళ్ళు ఎంత పెద్దలైనా కావచ్చు, ఎంత వ్యక్తులైనా కావచ్చు, వాక్యంతోనే ఒక విశ్వాసి బలపరచబడగలడు. అర్థమవుతుందా? వాక్యం వింటేనే ఒక విశ్వాసి బలపడతాడు. వాక్యం వినకుండా ఏ విశ్వాసి బలపడ్డు. అయితే వీళ్ళు వాక్యం చెప్తుంటే ఆయన వింటున్నాడు. వింటూ చక్కగా విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. ఆ విశ్వాసాన్ని ఎవరు గమనిస్తున్నారు? పౌలు గమనిస్తున్నారు. ఒరే, అతను చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నాడు, విశ్వాసాన్ని చూపిస్తున్నాడు, అతను నా నుంచి ఏదో ఆశిస్తున్నాడు, దేవుడు ఏదో స్వస్థత పొందుతాడని, దేవుడి ద్వారా ఏదో కోరుకుంటున్నాడని గమనించి, అయ్యగారు మీరు ఏమనుకుంటున్నారు అని అనలే, లేచి నీవు నిలబడండి. ఒక విశ్వాసి వింటున్నాడో వినట్లేదో పైన ఉన్న పాస్టర్కి కనిపిస్తుందా? కనిపిదా? నువ్వు నిద్రించి ఆవిలించి నువ్వు ఎట్ట ముఖం పెట్టినావు, మాకు అర్థమైపోయింది. వినే బుద్ధి లేదు. వినే బుద్ధి ఉన్న వాళ్ళు విశ్వాసంతో వింటారు. సేవకులు ఏం చెప్తారా అని వింటారు. సేవకుల నోటి నుంచి ఏం మాటలు వస్తాయని వింటారు. రైట్? విన్న వెంటనే, వాక్యాన్ని విన్న వెంటనే ఏ గారు విశ్వాసాన్ని గమనించి నీవు లేచి నిలబడు అన్నాడు. చక్కగా పాదాలు నిలిపి నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత అక్కడున్న ప్రజలందరూ చూసి అంటారు, ఒరే బాబు, వీళ్ళు పాస్టర్లు కాదు, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు సాక్షాత్తు ఎవరు? దేవదూతలే. ఒకరికి వాళ్ళ దేవత పేరు పెట్టారు. ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి పెద్ద దేవత పేరు పెట్టారు. మీకు పేర్లన్నీ అవసరం లేదుగా, అందుకు నేను టకటక స్టోరీలా చెప్తున్నా. చిన్న వ్యక్తికేమో చిన్న దేవత పేరు పెట్టారు, పెద్ద వ్యక్తికేమో పెద్ద దేవత పేరు పెట్టారు, చిన్న వ్యక్తికేమో శిష్యునికేమో చిన్న దేవత పేరు పెట్టారు. పెట్టి అయ్యగారే మనోడిని బాగుపరిచారు, అయ్యగారు దేవతలతో సమానం, దేవదూతలతో సమానము, వీళ్ళని మనం ఏం చేయాలి? గణపరచాలి. ఎవరు అంటున్నారు? విశ్వాసులు అందరూ ఇలా దుంపలేగా వాళ్ళని గణపరిచేది ఫస్ట్ మీ కాడ నుంచే స్టార్ట్ అయ్యేది. వాడిని నెత్తి మీదకి ఎక్కించుకునేది ఎవరు? చెప్పరేంది? విశ్వాసులే. మా పాస్టర్ గారు రేపు దుబాయ్ పోతున్నంట, ఫుల్ బిజీ అంట. వారు సన్నాసి ఇంటి పక్కనే వాక్యం తెలియక సత్తుడు. అవునా కాదా? చెప్పండి. వీడు మళ్ళా నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్ అంట. మీ అమ్మ మేక వాక్యం తెలియదమ్మా. వీడికి మళ్ళా కోర్టు, విమానాల్లో టికెట్, వాడు చెప్పినందుకు 60,000 ఖర్చు. ఉచితముగా మీరు పొంది తిరిగి ఉచితంగానే మీరు ప్రకటించాలి వాక్యాన్ని. కొట్టని చప్పట్లు గట్టిగా. పాస్టర్ అనేవాడు ఒక్క రూపాయి తీసుకోకూడదు.
వాక్యాన్ని బోధించి ఏ స్థలానికి వెళ్ళి వాక్యాన్ని చెప్పినా ₹1 కూడా తీసుకోకూడదు. వాడు ఎంత పెద్ద పాస్టర్ అయినా సరే. మా సతీష్ అన్న అంటే అడుక్కుండాలి, అది వేరే విషయం. ఏమి మా సతీష్ అన్న అంటే అడుక్కుండాలకు ప్రెసిడెంట్ వాడు, దాంట్లో నుంచి ఆ సినిమాలో అట్టనమాట. జాగ్రత్త వినండి. ఏ వ్యక్తినైనా సరే మొదట హైలైట్ చేసేది ఎవరంటే మనమే. పౌలుని వాడుకుంది ఎవరు? పౌలుని వాడుకుంది దేవుడు. పౌలుకి కూడా రోగం ఉందిగా, పౌలుకి కూడా జబ్బు ఉందిగా. నా శరీరంలో ఉన్న ముళ్ళు నిమిత్తము రోజుకు 3 మారు ప్రార్థన చేస్తున్నాడు. పౌలులో ఏముండదు, పౌలులో ఉన్నదంతా ఒకటే, భక్తి జీవితం, ప్రార్థన జీవితం. ఈ రెండే ఉన్నాయి అయ్యగారి దగ్గర. దేవునితో నడవటం ఉంది, పరిశుద్ధతలో ఎదిగాడు. దాన్ని బట్టి దేవుడు ఇతన్ని వాడుకుంటున్నాడు తప్ప పౌలులో ఏముండదు, పాస్టర్లలో ఏముండదు. మేము కూడా మీలాంటి మనుషులమే అంటాడు పౌలు గారు చివరిలో. అయితే దేవుడు వాడుకున్నప్పుడు, దేవుడు పౌలు ద్వారా స్వస్థత చేసినప్పుడు, అయ్యగారు చాలా వందనాలండి, మిమ్మల్ని బట్టి దేవుడు ఏం చేశాడు, మమ్మల్ని బాగా చేశాడు. మీరే రాకపోతే, దేవుడు మిమ్మల్నే పంపించకపోతే అనటం వేరు. మీరే దేవుడు అంటే నా మాటలు అర్థమవుతున్నాయా? మనం చేసే తప్పు ఏంటంటే అదే, దేవుడు వాడుకుంటేనే ఏగారు, దేవుడు వాడుకోకపోతే ఏగారు డొల్లా, దేని పనికిరాడు ఏగారు. ఒకప్పుడు ఎవరు? హింసకుడు, హానికరుడు, దూషకుడు. అట్లాంటి వ్యక్తి బాగు చేయటం ఏంది? కేవలం దేవుడిచ్చిన కృపనే. కొట్టని చప్పట్లు గట్టిగా. ఒక మనిషి బ్రతుకు కావచ్చు, ఒక మనిషి దేవుని కోసం బ్రతికే బ్రతుకు కావచ్చు. మరలా చెప్తున్నా వినండి, ఒక మనిషి బ్రతుకు, ఒక మనిషి బ్రతికే బ్రతుకు కేవలం దేవుడిచ్చిన కృపనే. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి గట్టి చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఏదైనా కానీ ఒక వ్యక్తి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతున్నాడంటే దానికి కారణం ఎవరు? దేవుడు, దేవుని వాక్యమే. అతనిలో ఏ గొప్పతనం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఒక వ్యక్తి తప్పు చేసినా ఆ వ్యక్తిదే, తప్పు చేయకపోయినా ఆ వ్యక్తిదే. అంతే తప్ప దేవుడు ఏం చేయడు. దేవుడు ఆ వ్యక్తిని ఏమీ తీర్చిదిద్దాడు, దేవుని ద్వారా నడిపిస్తాడు. అంతే. ఆ వ్యక్తి వల్ల ఆ వ్యక్తి ఏమి చేసుకోలేడు. దేవుని సహాయం లేకుండా ఏ వ్యక్తి కూడా సరిగ్గా బ్రతకలేడు. అయితే బాగు చేసిన తర్వాత మీరే మా దేవుళ్ళు, మీరే మా దేవతలు, అందుకని ఎట్లను తెచ్చారు, ఎట్లకు సన్మానం చేశారు, పశువులకి దండలేసి వేసేసి అయ్యగారికి, చిన్న అయ్యగారికి ఏం చేయాలి? బలి ఇవ్వాలి. దేవతలు కదా, దేవుళ్ళు కదా, బాగుపరిచిన వ్యక్తులు కదా, అందుకోసం మేము గణపరుస్తాం అని. వీళ్ళు ఎవరిని గణపరుస్తున్నారు? అసలు వచ్చింది ఎక్కడికి? వాళ్ళు చెప్పండి. నా వైపు చూడండి, ఇంకొంచెం వివరంగా చెప్తాను. నా వైపు చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. అసలు వచ్చింది దేనికోసం వచ్చారు వాళ్ళు? మొదలు దేనికోసం వచ్చారు? అక్కడ ఎవరో పాస్టర్ గారు సువార్త కూడిక పెట్టారంట. వాక్యాన్ని విందాం. వాక్యం ఎవరు? దేవుడు కదా. మరి దేవుని కోసం వెళ్ళి దేవుణ్ణి మర్చిపోయి ఈ అయ్యగారిని ముందుకు తీసుకొచ్చారేంది? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కొట్టండి చప్పట్లు కట్టి. దేవుణ్ణి మర్చిపోతున్నాం. మనం ఎవరి కోసమైతే వెళ్తున్నామో ఆ వ్యక్తిని మర్చిపోయి, ఆయన మాటల్ని మర్చిపోయి, కంటికి కనపడుతున్న ఈ హంగు పొంగులున్న పాస్టర్ గారిని తీసి మోసపోతున్నాం మనం. ఇప్పుడు అర్థమైందా? మనం గణపరచాల్సింది ఎవరిని? దేవుణ్ణి. మనం దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తారు. ఆ బ్యాచ్లు అంతా సేవకులను, విశ్వాసులను ఇంకొకళ్ళు గణపరుస్తారు. కాబట్టి వాళ్ళని దేవుడు ఎన్నటికీ గణపరచడు. చిన్న ఉదాహరణ, పోయిన సంవత్సరం మా వాళ్ళు సెమీ క్రిస్మస్ చేశారు. సెమీ క్రిస్మస్ చేసి ఎవరిని గణపరిచారు? రాజకీయ నాయకుడిని గణపరిచారు. అవునా కాదా? నిజమేగా? ఒకవేళ ఉంటే పెట్టి మా గ్రూప్ లో పెట్టండి ఈ మాటలు. అయితే గణపరిచారు. గణపరిస్తే తర్వాత అసలు మీటింగ్ ఎవరిది? దేవునిది. సభ ఎవరికి? దేవునికి. దేవుణ్ణి మహింపరచడానికి సభ, ఆయన మాటలు విని వీళ్ళు బాగుపడటానికి సభ. ఈ రెండే కదా, ఈ 2 కారణాలే. ఒకటి దేవుణ్ణి గణపరచడానికి, 2 దేవుని మాటలు వినటానికి. అయితే మధ్యలో ఈ అయ్యగారు ఎవరు? ఈ అయ్యగారికి సన్మానం చేసి, ఈ అయ్యగారిని పొగిడి, ఈ అయ్యగారు ఈ చెంచా వచ్చి పెద్ద గంటను పొగిడితే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరిని గణపరుస్తున్నారు?
వాళ్ళని వాళ్ళే గణపరుచుకుంటున్నారు. ఈ పాస్టర్లు, ఈ రాజకీయ నాయకులు కలిసి ఎవరిని, వాళ్ళని వీళ్ళని వాళ్ళు గణపరుస్తున్నారు. దేవుణ్ణేమో తృణీకరించారు. బయటకు వచ్చిన తర్వాత మీ బతుకులు చెడ వరే రాజకీయ నాయకులు ఎక్కించారంట కదరా, మీ పాస్టర్లు అంతా వేస్తున్నారు. దేవుణ్ణి తృణీకరించారు కాబట్టి ప్రజలు కొట్టి చప్పట్లు గట్టిగా. మీకు అర్థం కావట్లేదు, అవునా కాదా? మొన్న ఒక అయ్యగారిని పిలిపించారు, వాక్యం చక్కగా ఉంది. ఎవరిని కనపరిచారు? పట్టని చప్పట్లు గట్టిగా. మనం దేవుడిని గనపరిస్తే దేవుడు మనల్ని గనపరుస్తాడు. ఇది నిదర్శనం. ఇది మా పిచ్చి గొర్రెలకు తెలియక ఎవరినో పిలిచి గనపరుస్తుంటాడు. వాడెవడో 10,000 ఇచ్చినాడు, వాడిని గనపరుస్తాడు. ఈడెవడో బువ్వలు పెట్టి ఇచ్చినాడు, ఈయన్ని గనపరుస్తాడు. వాడెవడో చీరలు ఇచ్చినాడు, వాడిని గనపరుస్తాడు. వాడెవడో బనీళ్ళు ఇచ్చినని వాడిని గర్వపరుస్తాడు. ఒక ఆయన పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రతిరోజు ఒక్కరోజు అలసిపోకుండా ముసలాయన కరపత్రాలు పంచుతున్నాడు. అట్లాంటి గనపరచొచ్చుగా ఈ అమ్మలు గనపరచట. ఎవడైతే కోర్టు సూట్ వేస్తున్నాడో వాడిని గనపరుస్తాడు. వీళ్ళు కూడా వాళ్ళ మాదిరే పౌలుని గనపరచకుండా దేవుణ్ణి కదా గనపరచాల్సింది. దేవుణ్ణి మర్చిపోయి పౌలుని గనపరుస్తున్నారు. రైట్? వీళ్ళు అంటారు బట్టలు చింపుకొని, ఒరే మేము కూడా మీలాంటి మనుషుల మీద బాబు, మమ్మల్ని ఎందుకు గనపరుస్తున్నారు? అది కదా పాస్టర్లు అనాల్సిన విషయం. చించుకోవటం కాదు, అవసరమైతే 1-2 వేస్తారు వినాలి. చూడండి ఆ మాట, అపొస్తలుల కార్యం చూడండి, ఆ మాట చూడండి, చాలా బాగుంటది. పద్దాలు చూడండి. అపొస్తలులైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకొని, అయ్యలారా అమ్మా, మేము మీకు ఇప్పుడు సన్మానం చేయబోతున్నాం, మీకు ఇప్పుడు దండ వేస్తున్నాం, మేము మీకు ఇప్పుడు శాలువా కప్పుతున్నాం అంటే బట్టలు చించుకొని స్టేజ్ మీద నుంచి పారిపోయే పాస్టర్లు ఉన్నారా? లేకపోతే మాకు సన్మానం చేయాలని కృషి చేసుకునే పాస్టర్లు ఉన్నారా? ఎవరిని పాస్టర్ అందని చెప్పండి. ఎవరు దేవుణ్ణి గణపరిచే వ్యక్తులు అందని చెప్పండి. వీళ్ళందరూ సాతాను సమూహం. నేను ఎక్కడ వేసుకుంటా? దేవునికి పైగా వేసుకుంటా. సభ దేవునిదే, కిస్మిస్ దేవునిదే. ఇంకా ఆడ వేసిపోయి చిన్నపిల్లలనే చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? కుర్చీలు వేసుకొని. పొద్దున మా మామ నేను కూడా చెప్పిన, స్టార్ ఎత్తురు కాబట్టి ఎత్తున డాన్స్ పోటీలు ఉన్నాయి, తారయ్యేసి ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి, ప్రార్థన చేయండి. నేను మీకెవరికి రాకూడదు. అసలు నిజంగా మర్చిపోతున్నాం మనం ఎందుకు వస్తున్నాం, ఏం చేస్తున్నాం, దేవుని కనపరుస్తున్నామా, దేవుని మహింపరుస్తున్నామా, క్రిస్మస్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? మర్చిపోయా క్రిస్మస్ అంటే, గుర్తొచ్చా. అమ్మాయి అర్థం క్రిస్మస్కి ఎవ్వరు పెద్దలకి బట్టలు పెట్టుకోవద్దు. నేను ఇప్పుడే చెప్తున్నా, వచ్చి ప్రార్థన చేయమంటే నేను చేయను. అమ్మా అది తప్పు, అది తప్పు, అది తప్పు. కావాలంటే మీకు ప్రేమ ఉండి దేవుని మీద గౌరవం ఉంటే మీ వరకు ప్రార్థన చేసుకోండి. మీ బట్టలు మీరు పెట్టుకోండి, అట్టని ముందు పెట్టుకొని చేసుకుంటారు మీ దండం. అట్లా కాదు, అట్లా చేసుకోకండి. అట్లా చేసుకోకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపాడావు కదా నీ చేతుల్లో అని చెప్పి దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్పండి దేవునికి. అంతే తప్ప ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసా, నేను తెలుసుకుంది లేదు, కనీసం ఇప్పుడన్నా నిజంగా క్రిస్మస్ తెలుసుకోవడానికి నా సాయం చేయను దేవుని. అమ్మా ఎవరికి బట్టలు పెట్టుకోవద్దు, అది చేయకూడదు, మనకు అది పద్ధతి కాదు. నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి. అందుకే జీవం కలిగిన దేవుని చేతిలో పడకుండా ఉండటానికి ఈ మాటలు, నా మాట వినండి. అప్పుడు తెలియక చేశారు, ఇప్పుడు చేయొద్దు. ఎవరు చెప్పినా చేయొద్దు, నా మాట వినండి. ఎవరైనా సరే, మీ భర్తలైనా, మీ భార్యలైనా, మీ తల్లిదండ్రులైనా ఎవరు చెప్పినా కానీ ఒప్పుకోవద్దు. దేవుని నామాన్ని మాత్రం అవమానపరచొద్దు. నిజంగా చెప్తున్నాను, మనకు మనస్సాక్షి అనేది ఉంటే లాజరు ధనవంతుడు తెలుసు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. మన పితరులు అంటే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ జేజనానులు కావచ్చు, దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే పరలోకంలో సంతోషంగా ఉంటారు, దాంట్లో డౌటే లేదు. బట్టని చప్పట్లు గట్టిగా. ఒకవేళ లేకపోతే నరకంలో ఉంటారు. అక్కడ వాళ్ళు సంతోషిస్తున్నప్పుడు మనం ఈ ఎరి కార్యం చేయడం అనవసరం. ఒకటి, అక్కడ వాళ్ళు నరకంలో బాధపడుతున్నప్పుడు మనం బట్టలు పెట్టి సంతోషించడం కరెక్ట్ కాదు. అక్కడ పరలోకంలో ఉంటే మనది ఎరితనం అయింది. అర్థమైందా?
వాళ్ళు పరలోకంలో ఉంటే మనది వెరితనం, వీళ్ళు నరకంలో ఉంటే మనది తమాషా. రెండు చేయదు, అసలు పద్ధతి కాదు. ఎవరికి ఏం పెట్టుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే, పోయినసారి చెప్పా, క్రిస్మస్కి మనం అందరం కలిసి ఏం చేద్దామన్నా కదా, మనమే కదా ఎప్పుడు తినేది, బయట ఉన్న వాళ్ళకి మనం చేద్దాం ఉన్నాం. గుర్తుందా? మా కాళ్ళు నువ్వు మా కాడు ఉండవు అనొద్దు. మనకంటే మీకంటే లేని వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మనం ఏం చేయట్లే, ఒక్కరోజేగా. ఖచ్చితంగా మీరు సిద్ధపరచుకోండి. మనమే ఫోన్ చేసుకొని మనమే ప్యాకెట్ చేసుకొని, మీరే రావాల్సిన అవసరం లేదు. కుర్రోళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు పంచుతారు. ఒకవేళ ఆడపిల్లలు ఎవరన్నా కుర్రోళ్ళు వస్తా అంటే రానివ్వండి, తప్పేం లేదు. ఒకవేళ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకి ఇవ్వండి. అంతే తప్ప మీరేం చేయొద్దు, మీరేం ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా సాయం చేయండి. దేవుని పేరు ఈసారైనా క్రిస్మస్ బాగా చేద్దాం. రైట్? కాబట్టి బట్టలు చించుకొని, అయ్యా మేము కూడా మీలాంటి వ్యక్తులమే అన్నాం. రైట్? ఇంకా ఇద్దరిని చూపించి 5 నిమిషాల్లో ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు ఇందాక మలాకి గ్రంథంలో చదివారు కదా, 1:6లో తండ్రి కుమారుణ్ణి గణపరుస్తాడు. అది గుర్తుపెట్టుకోండి చాలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. అక్కడ ఆగండి. యేసు ప్రభుకి తండ్రి ఒక పనిని అప్పగించాడు. ఆ పని ఏంటంటే, లోక పాపాల రక్షణ కొరకు యేసు ప్రభు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి, శిలువ కార్యం జరిగించాలి, తన రక్తాన్ని చెందించాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది తండ్రి చేయమన్న పని. ఏం చెప్పాడు యేసు ప్రభుకి తండ్రి? నీవు లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కొరకు ప్రాణం పెట్టాలి అని చెప్పాడు. తండ్రి, నీవు వారందరి కోసం, నీ ప్రజల కోసం ప్రాణం పెట్టమని నన్ను పంపించావు. ఇదిగో నా ప్రాణం పెడుతున్నాను. నా ప్రాణం పెట్టి నీవు నాకు అప్పగించింది ఇది. ఈ పనిని నేను నెరవేర్చి నిన్ను నేనేం చేస్తున్నాను? మహిమపరుస్తున్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి తండ్రిని గణపరచాలంటే, నాన్న నువ్వు చాలా అందంగా ఉంటావు నాన్న అని ఒక పద్ధతి గణపరచడం. నాన్నకు బట్టలు ఇచ్చి గణపరచడం ఒక పద్ధతి. నాన్న ఒరే అది కాదు ఇది చదువురంటే ఆ మాట విని చదవటం గణపరచడం. అలా కాదు ఇలా ప్రవర్తించు అంటే గణపరచడం. నాన్న మాటలు విని గణపరచడమే. ఏ కొడుకైనా తండ్రి చిత్త ప్రకారం ప్రాణం పెట్టి గణపరిచినోడు అక్కడుండా? కొట్టు చప్పట్లు గట్టిగా. అది కూడా ఎందుకోసం? నీకోసం, నా కోసమే. చూడండి, తండ్రి కుమారుడు ఇద్దరిది ఎంత మంచి మనసు అంటే, ఇద్దరు చేసిన పనులు మన కోసమే. ఇప్పుడు కొట్టండి సంతోషాన్ని. తండ్రి పైన నుంచి కొడుకు ప్రాణం పోతుంటే తండ్రి ఎంత ఏడ్చిండని ఒక్కసారి ఎప్పుడన్నా గమనించారా, ఆలోచించారా? ఎందుకోసం అంటే, బాబుగా నీకోసమేరా అంటే, మళ్ళీ అటుండు కాసేపు శిలువలో మళ్ళీ అంటాడు. ఎందుకంటారు? ఇంకో రోజు ఉండే శిలువలో ఏమైతే చూస్తా. నా కోసం కాదుగా నువ్వు ప్రాణం పెట్టేది. నిజంగా యేసు ప్రభు ప్రాణం విలువ తెలిస్తే వెంటనే నీళ్ళలో దిగుతాడు బాప్తిసానికి, చచ్చిపోవటానికి కాదు. అది కూడా సావే, శరీర సంబంధంగా. ఒక్కసారి ఇంటికి వెళ్ళినాక మళ్ళా ఆలోచించండి. ఒక తండ్రి కుమారుని కింది పంపించి కొరడాలతో కొడుతూ శిలువకి మేకులతో వేలాడదీసి రక్తం కారుతుంటే చివరి రక్త బొట్టు వరకు కొడుకేమో విలువిల్లాడుతుంటే తండ్రి ఎంత విలువిల్లాడుతాడు. పిల్లలకి ఏదన్నా అయితే మనం తట్టుకుంటామా? తట్టుకో. ఎంత బాధో మనకు, శరీరంతో కన్నా మనకే. అట్లాంటిది అసలు ఏ పాపం లేదు, నీ కోసం నా కోసం వచ్చి ప్రాణం పెడుతుంటే ఆ ఇద్దరిని మర్చిపోయాం. బాధపడే తండ్రిని, అనుభవించే యేసుప్రభుని, ఇద్దరిని మర్చిపోయి దేవుడిని గణపరచడం మానేసి, యేసుప్రభుని గణపరచడం మానేసి మనం వ్యక్తుల్ని గణపరుస్తుంటాం కదా, వ్యక్తులనే గణపరుస్తుంటాం. రైట్? తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేసి నిన్ను గణపరుస్తున్నాను. యేసు ప్రభు ఎలా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి గణపరచాడో, మనం కూడా ఆ చిత్తాన్ని నెరవేర్చి ఎవరిని గణపరచాలి?
యేసు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. తండ్రి కుమారుని గణపరిచారు. కుమారుని మనం ఏం చేయాలి? మనం గణపరచడం అంటే తండ్రి మాట విని, కుమారుని మాట విని మారు మనసు బాప్తిసం తీసుకొని ఆ ప్రకారం నడవటమే యేసు ప్రభుని గణపరచడం. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. గణపరచడం అంటే ఒకటి కాదు, రైట్? కుమారుడు చక్కగా తండ్రిని గణపరిచిన స్థితి ఇది యేసు ప్రభుది, రైట్? ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని చూద్దాం, రైట్? సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 15వ అధ్యాయం. ఒకసారి 14వ అధ్యాయం చూడండి. 14 తర్వాత 15 చూద్దాం. 14, 25, 26 చూడండి త్వరగా. ఇశ్రాయేలీయులందరిలో అదో ఎంత అందం అంట, సౌందర్యము. అంత అందగాడు ఇశ్రాయేలీలోనే లేరంట, ఆ దేశంలోనే అంత అందగాడు లేడు. ఆ అందగాడు ఎవరయ్యా అంటే అబ్షలోము. అమ్మా ఏమిట్లో ఏమి లేదు, ఈడు ముక్కంకర మూతంకర ఉన్నా కూడా ఈడు అందగాడని ఫీలింగ్. అవునా కదా? నిజంగా చెప్పండి. అబ్షలోముని జనాలు చుట్టానికి వచ్చేవాళ్ళంట. ఎవరన్నా చుట్టానికి పోతే స్థలాల్ని, ప్రదేశాలని, గుళ్ళని, గోపురాలని చుట్టానికి పోతారు కదా. ఒక మనిషిని చుట్టమైంది విచిత్రంగా. అంత అందగాడంట అబ్షలోం. అంత అందగాన్ని చూడటానికి ప్రజలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా కింది నుంచి పై వరకు చూస్తారంట. చూస్తే వీడికి ఏమన్నా మచ్చ కానీ, డాగ్ కానీ, సొట్ట కానీ ఉందంటే కొంతమంది 9 సార్లు 10 సార్లు సర్జరీ చేయించుకుంటే కానీ అందగలగాలేదు కదా. ఈయన మాత్రం పుట్టుకతోనే దేవుడు అందాన్ని ఇచ్చాడు, చక్కటి అందగాడు. లోపాన్ని వెతుకుతున్నారు, లోపం కనపట్టలేదు ఎవరికి కూడా. అంత అందగాడు అబ్షలోం. ఆయన జుట్టు పెరిగితే ఏడాది కట్ చేస్తే సుమారు డబ్బులు అయ్యాయంట. అంత అందగాడంట అబ్షలోం. దావీదు కొడుకు. ఎవరి కొడుకు? దావీదు కొడుకు. ఇప్పుడు 15 చూడండి, 15వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. ఇదైన తర్వాత తన ఎదుట పరిగెత్తుటకై బౌన్సర్లు, బాడీ గార్డ్లు, ఒక దేవుని సేవకుని కొడుకు ముందు పరిగెత్తటానికి బాడీ గార్డ్లు ఎంతమంది? ఇప్పుడు కూడా ఉన్నాడు అబ్షలోం. ఎవరు? అన్ని వాడిపోతులే కదా. ఎంతమంది? మళ్ళా చదవండి. 50 మంది. ఎందుకు? అబ్షలోమును పట్టుకోకుండా, ముట్టుకోకుండా, అబ్బో ఐగారును పట్టుకుంటే వాళ్ళు కొడతారు అన్నట్టు బాడీ గార్డులు అబ్షలోంకి, రైట్? 16వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే షిమి అనే ఒక వ్యక్తి ఉంటాడు. చూడండి, అది కూడా చూసి చెప్తాను నేను. 16వ అధ్యాయము 5, 8 చూడండి. 5 చూడండి ఒకసారి. రాజైన దావీదు బహురువు దాపునకు వచ్చినప్పుడు 16వ అధ్యాయము 8 చూడండి. 7, 8 చూడండి. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని ఎవరిని తిడుతుండు? దావీదుని. నేను చెప్తా చూడండి, మీకు అంత అర్థమవుతాడు చెప్తా. మీకు ముక్కలు చూపించి ఆ తర్వాత చెప్తా, రైట్? దావీదు కొడుకు అబ్షలోం అందగాడు. దావీదు దేవుని సేవకుడు, దేవుని హృదయానుసారుడు. అప్పటికి దావీదు పాపం చేసి అయిపోయింది కథ. అయిపోయిన తర్వాత చక్కగా సొలొమోను వీళ్ళందరూ ఉన్నారు. అబ్షలోం మొదటి భార్య కొడుకు అయితే మీ అందరికీ తెలుసు. వాళ్ళ ఇంకొక భార్య పుట్టిన అబ్బాయి అబ్షలోం చెల్లెల్ని తప్పు చేస్తే ఈయన విందు చేసి వాళ్ళందరినీ నరికి చంపిన తర్వాత అయ్యగారు బయలుదేరిన తర్వాత ఏ గారి గురించిన వివరణ. అతను చాలా అందగాడంట. అతన్ని చూడటానికి వచ్చే వ్యక్తులు ఏ లోపం వెతికినా అతను ఏమాత్రం లోపం లేనటువంటి అందమైన వ్యక్తి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు. ఎవరు? అబ్షలోం. అందమైన వ్యక్తి, రైట్? పైకి చూడటానికి అందంగా ఉన్నాడు, పైకి చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు, చూడటానికి కనులు సరిపోవట్లేదు, అంత అందంగా ఉన్నాడు అబ్షలోం. అయితే ఈ అయ్యగారు ఇది అయిపోయిన తర్వాత ఇతన్ని చంపుతాడేమని దావీదు ముందే వద్దులే బాబు నేను రాను నీ మీటింగ్కి, నీ భోజనానికి అని తప్పించుకుంటాడు దావీదు. ఈ క్రమంలో తప్పించుకున్నప్పుడు దావీదు మీద అబ్షలోంకి ఏమొచ్చింది?
కోపం వచ్చింది. వాడి ఫస్ట్ భార్య, రెండో భార్య కొడుకు నా చెల్లెల్ని తప్పు చేసి పాపం చేసి మానభంగం చేస్తే వాడిని వదిలేస్తాడా మా అయ్య? ఈయన అంతు చూడాలా, ఈయన సింహాసనం దించేయాలా, నేనే రాజునవ్వాలా అన్నాడు. ఎవరు? అబ్షాలోం. తండ్రి కుమారుని ఏం చేయాలి? గణపరచాలి. ఈడేమో తండ్రిని తృణీకరిస్తున్నాడు, తండ్రిని ఇంకా దిగజార్చాలని చూస్తున్నాడు. అయితే దావీదు కుటుంబంలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, షిమి అని. ఆ షిమి వీడిద్దరు కలిశారు. ఇద్దరు కలిసి పోతే అబ్షాలోము షిమి వీళ్ళందరూ కలిసిపోతున్నప్పుడు గుంపులో ఉంటే దావీదుకి చాలా మంది గుంపు ఉంది, చాలా మంది మంచి మంచి వ్యక్తులు, బలాఢ్యులు, పరాక్రమశాలులు ఉన్నారు. వాళ్ళందరి గురించి వీలైనప్పుడు చెప్తాను. వాళ్ళల్లో ఉన్నప్పుడు దావీదుకి ముఖ్యంగా మేనల్లుడు ఇంకా కవచం లాంటాడు, అంత గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి. ఆ వ్యక్తి కూడా పక్కన ఉన్నాడు, మేనల్లుడు. ఉంటే ఇంకా చక్కగా వెళ్తున్నప్పుడు వీడు అంటాడు, షిమి, ఒరే దుర్మార్గుడా, ఒరే నీచుడా, నికృష్టుడా, పాపం చేసావుగా, నీ కొడుక్కి సింహాసనాన్ని అంటగట్టాలనుకుంటున్నావుగా అని తిడుతుంటే దావీదు నోరెత్తితే కొట్టండి చప్పట్లు గట్టిగా. దావీదు ఒక మాట కూడా తిరిగలే. ఎంతమంది? దావీదుతో పాటు తన ప్రజలు లక్షల మంది ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీచంగా మాట్లాడుతుంటే, తన తప్పును ఎత్తి చూపిస్తుంటే అప్పటికే దేవుడిని అడిగాడు, క్షమాపణ అయిపోయింది, దావీదు చక్కగా ఉన్నాడు. మేనల్లుడు అంటాడు, ఈడంతా ఈడి బతికెంత, నువ్వు చెప్పు, ఈడి తల నరుకుతా అంటాడు. ఒక వ్యక్తికి, ఒక సేవకునికి, ఒక విశ్వాసికి నోరు ఎలా ఉండాలి? అదుపులో ఉండాలి. అవతల తిరిగి తిట్టడం కాదు, రాజు కదా మరి వాడిని వేసేయద్దు, వాడని తిట్టినా కూడా దావీదు గారు నోరు మూసుకున్నారు, అట్లా ఉండాలి. రైట్, ఇది వేరే విషయం. అయితే చక్కగా అబ్షాలోం వీళ్ళు కలిసి దావీదుని ఏం చేస్తున్నారు? దించాలని చూస్తున్నారు. మొహమేమో అందంగా ఉంది, రూపమేమో చక్కగా ఉన్నాడు, కానీ బుద్ధులేమో చండాలంగా ఉంది. మన విశ్వాసులు, మన సేవకులు వాళ్ళు కూడా ఎట్లా పైకేమో అందంగా, భక్తి కలిగిన స్త్రీల్లా, భక్తి కలిగిన పాస్టర్లా, భక్తి కలిగిన పురుషుల్లా ఉంటారు, కానీ లోపలేమో అబ్షాలోం లాంటి క్రూరత్వమే, అబ్షాలోం లాంటి తండ్రిని తృణీకరించే స్వభావమే. తండ్రిని గణపరచాలి కదా, నానా నీ ఉన్నంత కాలం ఈ సింహాసనం నీదే, నిన్ను గణపరుస్తాను అని అనాలి కదా అబ్షాలోము. అట్లా అనట్లేదు. ఏమంటున్నాడు? ఎప్పుడెప్పుడు తండ్రిని దించుదామా, ఎప్పుడెప్పుడు తండ్రిని దించి నేను ఎక్కుదామా గద్దె మీదకి, నేను గణపరచబడదామా? ఇదే బుద్ధి? ఇదే తండ్రిని గణపరచడం అంటే, తండ్రిని మహిమపరచడం అంటే ఇదే? మీరు నాకు కుమారులు అయితే ఏం చేస్తారు? నన్ను గణపరుస్తారు. యేసు ప్రభు దేవునికి కుమారుడు కాబట్టి దేవుణ్ణి గణపరిచాడు యేసు ప్రభు. అబ్షాలోం దావీదు కుమారుడే అయినప్పటికీ తండ్రిని ఏం చేయలేదు? గణపరచలేదు. అది విషయం. మనం ఏం చేయాలి? చుట్టానికి రూపం ఉంటే సరిపోద్దా? అందుకే దావీదు దగ్గరికి సమూయేలు వచ్చినప్పుడు, దేవుడు అభిషేకించమని పంపించినప్పుడు ఏమంటారు? ఈ సమూయేలు గారు ప్రవక్త, తండ్రి అందరినీ, మంచి మంచి వ్యక్తుల్ని, హైట్ ఉన్న వ్యక్తుల్ని, బలాఢ్యుల్ని చూసి ఇతన అంటే కాదు. చుట్టానికి ఎలా అంటాడు? ఎర్రగా ఉన్నాడు, గుడ్డోడు. మనుషులు ఏం చేస్తారు? పై రూపాన్ని లక్ష్యపడతారు. చూడటానికి వచ్చిన ప్రజలందరూ అబ్షాలోం అందాన్ని చూశారు, కానీ లోపల ఉన్న బుద్ధి మాత్రం ఎవ్వడు చూడలేదు. తెలిసింది ఎవరికి? దేవునికి, తండ్రికే తెలుసు. మనం ఎలా ఉండాలి? యేసు ప్రభు తండ్రిని ఎలా అయితే గణపరచాడో మనం అలా గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. అబ్షాలోం లాగా తండ్రిని గణహీనపరిచే వ్యక్తులుగా ఉండదు. మనమందరం ఎలా ఉండాలి చెప్పండి? తండ్రిని గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. యేసు ప్రభునే గణపరచాలి, అంజూరపు కాయను కాదు. అమ్మా నిజంగానే చెప్తున్నా, అంజూరపు పొద్దున్నే వచ్చిన ఆయన అంజూరపు కాయన ఆ చచ్చిపోయి ఆయన వచ్చి, నేను కూడా వాక్యం వేసి ఇచ్చిన వాడిని అంటుడు. అబ్బా శబాజులే అది. అరే యేసు ప్రభు కదా సిలువ వేసుకుని, నువ్వెందుకు వేసుకున్నావు అని అడిగిందంట. మంచి పని చేసినోళ్ళే. యేసు ప్రభు కదా సిలువ వేసుకుంది, ఈడేసుకుంటే ఏం ప్రయోజనం? బొక్కలు తప్ప. మరి ఈడి సిలువ వేసుకున్నాడైతే ఈడి భార్యకి, ఈడి పిల్లలకి వాడి నుంచే క్షమాపణ దొరకాలిగా. యేసు ప్రభు ఎందుకు? చూడు దేవుని స్థానాన్ని ఎలా కోరుకుంటున్నారు. మనుషులతో గణపరచబట్టడానికి దేవుని ఎంత దిగజారుస్తున్నారు చూడండి వ్యక్తులు. ఇలాంటి వాళ్ళందరి కాడికి మనం పోయి మనం ఏంటో ఒక న్యాయం అంటారా? అంజూరపు కాయను కాదు మనం గణపరచాల్సింది. అడగట్టు చూడు ఏంటిది అది? కొట్టు, ఊరంతా తిప్పు, ఇంటింటికి తిప్పు, దానికి ప్రార్థన చేయి అని. అరే ఎటగట్టుర్రా మీరు? ఓకే లేచి ఆడ తగిలిచ్చారు అంతే. దాన్ని కనీసం ప్రార్థన ముక్క కూడా చేయాలి. దానికి చేస్తే అది దేవుడు అయిపోతారు వాళ్ళకు. రేపు వారం దాని గురించి చెప్తాను.
చక్కగా మీకు అర్థమవుతాడు చెప్తాను. రైట్. యేసు ప్రభు తండ్రిని ఎలా అయితే గణపరిచారో మనం కూడా అలాగే గణపరచాలి. మనుషుల్ని కాదు, వస్తువుల్ని కాదు, వ్యక్తుల్ని కాదు, దేవుని మాత్రమే గణపరచాలి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుని మాత్రమే గణపరచాలి. అలా దేవుడు గణపరచబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినటం అంటే ఏంటిది? మారు మనసు, బాప్తిస్మము, వాక్యానుసారమైన అమ్మా. ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యకి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేతులు చాపాల్సిందే. చాలు, ఇంకా మీ చేతులు ముడిచిన కాడికి చాలు. రూపాయో అర్ధ రూపాయో. మీకు తెలుసా, అపోస్తుల కార్యం 2-3 అధ్యాయాలు ఉంటుంది. ఎవరు వస్తారు? అందరూ, ప్రజలందరూ, సంఘం అంతా వచ్చి వారి వారి స్థిరాస్తులు అమ్మి ఎవరి దగ్గర పెట్టారు? ఎవరి దగ్గర? అపోస్తుల. ఎవరి దగ్గర చెప్పండి ఒక్కసారి? పాస్టర్ల దగ్గర. నేను చాలా అపోస్తులు అని మీరు చెప్పలేరులే. సేవకుల దగ్గర, పాస్టర్ల దగ్గర, వాక్యాన్ని ప్రకటించే వ్యక్తుల దగ్గర డబ్బులు, ఆస్తి పత్రాలు ఇచ్చి కాళ్ళ దగ్గర పెట్టారు. ఎందుకోసము? ఏ గారు కార్లు, బిల్డింగ్లు కొనుక్కుంటాడు కాదు, సంఘం కొరకు, వాక్య పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు. మీరు గుప్పిలు విప్పితే దేనికోసం చెప్పండి? సంఘంలో అవసరాల కోసము, సేవ కోసము, పరిచర్య కోసం. గుర్తు పెట్టుకోండి, దేవుని పనికి, పరిచర్యకి మీ గుప్పిలు విప్పాలి. ఇంకా లేదనుకో, నేను మా అన్న డిమాండ్ చేసినట్టు డిమాండ్ చేస్తా. అయితే 2000 వేయండి, లేదా 500 వేయండి, లేదా 200 వేయండి అంట. దేవుడు మిమ్మల్ని దీవించిన కాకంట, మీ ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా చేయండి. అది మంచి పని, మీకే మంచిది. మీరు దేవునికి ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నాకు మొన్నటి నుంచి ఎందుకో చెప్పాలంటే రవి ఒక మాట ఫోన్ చేసి ఫోన్ చేస్తే అప్పుడు గుర్తొచ్చింది. ఖచ్చితంగా మీ అందరికి చెప్పాలని. ఎన్ని రోజులు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఒక్కసారే మీ గుప్పిలు విప్పడానికి ప్రయత్నం చేయండి. బాబాయ్ దానికి కావాలి, దీనికి కావాలంటే నేను ఒకటే మాట అన్నాను, రవి సంఘం ఏం చేస్తుంది రవి అని. నిజమే కదా? మీరు విప్పరా? మీకు బాధ్యత లేదా? ఖచ్చితంగా విప్పండి. దేవుని సేవ చేయండి. దేవుని పరిచర్యలో మీ గుప్పిలు విప్పండి. మీరు కూడా ప్రయాసపడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నా మాట వినండి. దేవుని సన్నిధిలో గడపడానికి, పరిచర్య చేయడానికి మీరు త్వరపడండి. దేవుడు దీవిస్తాడు తప్పకుండా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మనం ఏం చేయాలి? తండ్రిని గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. రైట్. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. క్రిస్మస్కి మాత్రం ఎవరు మర్చిపోవద్దు. మీరే డిసైడ్ చేసుకోండి. ఎంత ఇస్తారో, ఎంత ఇవ్వరో మీరే అనుకొని చేయండి. నా మాట వినండి. కొనుక్కోవద్దు, సరుక్కోవద్దు. మనస్ఫూర్తిగా ఇవ్వండి, సరేనా? అది మనందరికీ మంచిది. మనస్ఫూర్తిగా ఇవ్వండి చాలు. తల వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలు పొందిన